కలుగునుగాక. మరొకసారి రాత్రికాల సమయంలో ఇదిగా దేవుని సన్నిధానంలో ఆయన నామాన్ని బట్టి స్తుతించుటకు కీర్తించుటకు దేవుడు మనకిచ్చినటువంటి మంచి కరుణను కొరకై దేవునికి స్తోత్రములు కలుగునుగాక. స్తోత్రములు తండ్రి, ఘనమైన శ్రేష్టమైన నామని వందనాలు. గడిచిన దినమంతట్లో నన్ను మమ్మల్ని క్షేమముగా కాచి కాపాడి మీ దయగల ఆయా కాపుదలలో మమ్మల్ని సజ్జుడెక్కడ ఉంచినకై నేను స్తోత్రములు చూపించండి. ఈ సాయంకాల నైవేద్య స్థితి కార్యక్రమంలో మీరు తోడుకుంటండి తండ్రి. ఇజ్రాయేలు స్తోత్రముల మీద ఆసనుడుగా ఉన్నటువంటి దేవుడు రాత్రికాల సమయంలో మా స్థితికి మీరు అంగీకరిస్తూ ఉండండి. సకల మంచు ఉన్న చీకటి దురాత్మ, అంధకార దయ్యపు ప్రేతాత్మ శక్తులను మీరు మాకు ఇచ్చినటువంటి అధికారములు బట్టి యేసుక్రీస్తు నామమున గద్దిస్తూ బంధిస్తున్నా మీ పరలోకపు ప్రసన్నతను మీరు మా మీద కుమ్మరించి మహిమ ఘనత ప్రభావం మీరే మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామం దయచేసి యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం. ఆమేన్. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల దళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే ఆరాధన.
స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, నా ఆధారమై ఉన్న యేసయ్యా నీవు జీవిత
సేపు దేవుని వాక్య ధ్యానంలో ఉంటున్నాం. సంధ్య మేలకు సంధ్య మేలకు నరులారా
స్తోత్రం కలుగునుగాక. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం 2:12 స్వాతంత్ర్యము ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందము వారికి తగినట్టుగా మాటలాడు అలాగుననే ప్రవర్తించు. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వెలుగులో కలుగుచుండాలి. ప్రభునందు నాకు అత్యంత ఉన్నారా. చదవబడిన లేఖన పరిశుద్ధ భాగంలో యాకోబు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చాలా హెచ్చరికలు మొదటి నుంచి చెప్తూ ఎట్లా జీవించాలి, ఏ రీతిగా జీవిస్తే మనం ప్రభు నామానికి మహిమకరంగా ఉండగలుగుతామని చెప్పి ఈ 2వ అధ్యాయంలో ఎక్కువ శాతం క్రియల గురించి మాట్లాడతారు. 3వ అధ్యాయంలో నాలుగు గురించి మాట్లాడతారు, 2వ అధ్యాయంలో క్రియల గురించి మాట్లాడతారు. మొదటి అధ్యాయంలోనేమో మరి ఎటువంటి భక్తిగా మనం కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని మాట్లాడుతూ ఉంటారు. దేవుడు బిడ్డలు ఇక్కడ ఏమంటున్నంటే మీరు 2 కార్యక్రమాలు చేయాలి. మొదటిది ఏమిటంటే తగినట్టుగా మాట్లాడుట, అలాగుననే ప్రవర్తించు. దావీదు ఈ విషయంలో నా నోటి మాటలు నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారమవును. అంటే చాలామంది నోటి మాటలకు హృదయ ధ్యానానికి డిఫరెన్స్ ఉంటుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చాలామంది మాట్లాడుతున్నారు కానీ అలా ప్రవర్తించడం లేదు అని కూడా మనము జ్ఞాపకం. మాట్లాడడం లేదండి, ఏ విషయాన్ని గురించి చేయగానే చెప్పేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎప్పుడు ప్రార్థన గురించి దైవభక్తి గురించి మాట్లాడవచ్చు. అలా ప్రవర్తించడం చాలా కష్టం. కొందరు డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతూ ఉంటారు. మరి సరస్వతులు మాట్లాడుతున్నారు, అలా వాళ్ళు చేయకపోవచ్చు. వాళ్ళు మాట్లాడి చేశారని మనం అనుకోలేము. కొందరు ఏం మాట్లాడారు, ఎవరు మన పద్ధతిలో పక్కన ఏదో మన సరస్వతులు మాట్లాడారు అనుకోలేదు, స్టెప్ని పెట్టుకున్నాడు. ఏంటంటే ఇల్లీగల్ రిలేషన్షిప్స్ మాటలు మాత్రం చాలా పవిత్రంగా ఉంటాయి. అంటే మనిషి జీవితంలో నోటితో మాట్లాడుతున్న మాటలకు చర్యలకు చాలా డిఫరెన్స్ ఉంటుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ దైవ భక్తులకు అలా ఉండకూడదు. నా నోటి మాటలను, నా హృదయ ధ్యానము, నా ప్రవర్తన, నా చర్య మీ దృష్టికి అంగీకారంగా ఎవ్రీథింగ్ షుడ్ బి వెరీ క్లీన్, వెరీ ప్యూర్. మనం కల్మషము దేవుడికి వేషధారులకు ఇష్టం ఉండదు. వేషధారుల్లో మొదట కనబడేటువంటి స్త్రీ లేదు, లౌకిక ఆత్మ కనబడుతుంది. వేషధారుల్లో లౌకిక ఆత్మ వేషధారి అని పిలుస్తారు. అందుకే ఈ యాకోబు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో 4వ వచనంలో ఏమన్నాడు? వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవుడితో వైర్యమని మీరు ఎరుగరా. దేవుడు బిడ్డలారా, ఇక్కడ కొంతమంది ఉన్నారు దేవుడికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తున్న వారు ఉన్నారు. అయితే ఇక్కడ ఏమంటుందంటే స్వాతంత్ర్యం ఇచ్చు నియమము చొప్పున మనము ఏం చేయాలన్నట, అన్ని విషయములలో నడుచుకోవాలి. స్వాతంత్ర్యం ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబోవు వారికి తగినట్టుగా మాట్లాడు. ఒక వ్యక్తి ఒక జోన్లో ఉన్న వారిని మనకు దేవుడు మీరు ఎట్లా మాట్లాడాలి ఏంటంటే, నీతులు మాట్లాడే సాధనం చాలా మంది ఐదారు నీతులు మాట్లాడే సాధనంలో ఒక నీతి మాటలు చాలా సొంతం వాళ్ళు అన్ని ప్రభుత్వం మాట్లాడతాడు. ఇక్కడ పురంధ్రకు రాసినటువంటి పత్రికలో ఏమంటారు తెలుసా, వారు ఎటువంటి వేషం ధరించుకుంటారంటే నీతి పరిచారకుల వేషం. 11వ అధ్యాయము 14వ వచనంలో ఏంటంటే 13 చదువుతాం. ఏలైనగా అట్టువారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకున్న వారై యుండి దొంగ అపోస్తలులను మోసగండ్రకు పనివారులై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను
అదే వెలుగుత వేషము ధరించుకొని ఉన్నాడు కనుక వాణి పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకుంటే గొప్ప సంగతి ఏంటంటే నీతి పరిచారకుల వేషం అర్థమైంది. మనం ఎవరు నిత్యమంటున్నాడు యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్స్గా వాట్ ఈస్ అవర్ డిసిషన్స్ అంటే పై రూపం చూసి మనం నీతి మంత్రులు అంటాం. ఒక వ్యక్తి జీవితంలో ఏ రూపర్స్ లేవండి, ఏ రకమైన ఎడ్యుకేషన్స్ ఆ వ్యక్తి మీద లేవు, ఆ వ్యక్తులు శరీర సంబంధమైన కార్యాలు ఇంకా ఏదైనా. ఇప్పుడు కొంతమంది సేవకుని సేవకులు చాలా నీతి కానీ కొంతమంది సేవకుల మీద ఏదన్నా ఎడ్యుకేషన్స్ ఉన్నాయనుకో, నిందలు ఉన్నాయనుకో, అవమానాలు ఉన్నాయనుకో, వాటి నీతి మనం ఎందుకు పబ్లిక్ దృష్టిలో నీతి అన్నటువంటి లేదు. పౌలే ఇప్పుడున్న దినాల్లో జీవించి ఉంటే పౌరుడు వాడు నీతి మనం అంటున్నాను ఒక్కడన్నా పౌరుడు యేసుప్రభు జీవించి ఉంటే అంటే ఆయన యేసులతో మాట్లాడుతున్నాడు, ఆయన మార్తమనే ఇంటికి వెళ్తూ ఉన్నాడు. ఎట్లా చూసుకోవడానికి యేసుతో ఉన్నటువంటి ఇంటికి పోయి ఒక సన్నరసంలో మాట్లాడుతున్నాడంటే ఎట్లా ఊహించుకుంటారు జనం అంటే భౌతికంగా యేసుప్రభుకు అప్పుడు దినాలు కూడా చాలా మంది ఈయన దయ్యం పట్టిన వాడు అన్నారు, వ్యభిచారం పట్టిన వాడు అన్నారు, ఈయన నీతి మంత్రులు కాదన్నారు, చాలా రకాలుగా అప్పుడే అన్నారు. దేవుడు పెట్టారు నీతి పరిచారకుల వేషము ధరించుకుంటారంట సాతాను అంశాలు అంటే అర్థం ఏంటంటే చాలా సొంతం కుసలే కనబడతారు వారి లోకానికి. చాలా మంచి ఇట్లుండా సేవలు అన్నట్లుగా ఉంటారు. నిజానికి వారిలో సత్యవాక్యం ఉండదు, నిజానికి వారి మీద దేవుని అభిషేకం ఉండదు, నిజానికి వారి జీవితంలో దేవ దర్శనం ఉండదు, నిజానికి దేవుని యొక్క లైవ్లో వారు లేరు. ఇర్మియా 20వ అధ్యాయంలో నేను వారికి పంపకపోయిన వారు చూసుకున్నారు అన్నాడు. అంటే 23 దయచేసి ఇర్మియా ప్రవచన గ్రంథము 23:20 అన్నా 23 చదువుతాం. నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరిగెత్తి వచ్చేదారు, నేను వారితో మాట్లాడకుండినను వారు ప్రకటించదు. మళ్ళీ వీళ్ళు నీతి పరిచారకులు వేషం ధరిస్తున్న వారు సాతాను యొక్క అనుసరణ అంటే వాళ్ళు చాలా క్లీన్గా ఉంటాడండి. మన జీవితంలో మనం ఏ రకమైనటువంటిది కూడా చూపించలేము. లోకం దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చాలా చాలా రకాల గలిబిలి ఉన్నది. అందుకే మీరు స్వాతంత్రము నుంచి నియమము చొప్పున నడుచుకున్న వారిని పోలి ఉండండి. ఏంటంటే ఒక నియమం ఉంది, దేవుని బిడ్డలు నడవాల్సినటువంటి నియమం. ఎట్లా పడితే నడవడానికి మనం పిలవలేదు. ఏంటంటే ఒక నియమము మన కొరకు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. దాని పేరు స్వాతంత్రం నుంచి నియమం. ఎక్కడుంది ఈ నియమం? ఎక్కడుందంటే పౌలు అంటాడు ఈ నియమము ఒక వ్యక్తి ఎక్కడ ఉంటాడో అక్కడ ఉండదు అంటాడు కదా. దయచేసి మీరు కొరతలకు రాసినటువంటి పత్రికలో పౌలు అంటాడు ఎందరూ ఆత్మచేత నడిపించబడతారో అక్కడ ఏముంటుందంట స్వాతంత్ర్యము ఉండదు. ఏంటంటే దయచేసి కొరతలకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము దయచేసి 29వ వచనంలో మనస్సాక్షి నిమిత్తము మనస్సాక్షి నిమిత్తం కాదు ఎదుటివాడి మనస్సాక్షి నిమిత్తమే ఇలా చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకరి మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర విషయంలో తీర్పు తీర్చబడనేలా నేను కృతజ్ఞతతో పుచ్చుకున్న ఎడల నేను దేని నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. పౌలు చాలాసార్లు ఏమంటాడంటే ఆ పైన అంటాడు నాకు అన్నిటి యందు స్వాతంత్రం ఉన్నది. 20వ వచనం అన్ని విషయంలో నాకు స్వాతంత్రం ఉన్నది కానీ నీ చేయదగ్గవి కావు. ఎందుకు ఏంటంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో ప్రభువే ఆత్మ, ప్రభు ఒక ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ ఏముంటుందంట అక్కడ స్వాతంత్ర్యము ఉండును. అంటే అందుకే పౌలు గలతీయులకు జ్ఞాపకం చేస్తాడు మీరు ఆ యొక్క సాతాను చెర నుంచి బయటకు వస్తారు కదా, మరలా మీరు వాడి కాడి కిందికి వెళ్ళదు. మీరు స్వాతంత్ర్యంలోకి వచ్చినారు. ఏంటంటే దళితులకు ఎంత చక్కని మాటలు గుర్తు చేస్తారు 5వ అధ్యాయంలో. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మిమ్మల్ని ఏం చేసిండు స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి
మీరు స్థిరముగా నిలిచి ఉండి మరలా దాస్యమును కాడి క్రిందికి వెళ్ళకుండా. సరే సుఖం ఎక్కువ అన్నారు, అయ్యా నేను మిమ్మల్ని స్వతంత్రులు చేస్తానని మీరు ఎలా చెబుతున్నారు? మేము ఎప్పుడు ఎవరికి దాసులుగా ఉండలేమే అన్నారు కదా. యోహాను సువార్తలో దేవుని బిడ్డలారా, మరి 8వ అధ్యాయంలో ఈ యొక్క సంగతులు మనకు కనబడతాయి. మీరు ఎప్పుడు ఎవరికి దాసులు లేరంట. యోహాను సువార్త 8వ అధ్యాయం 30వ వచనంలో, కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో నా వాక్యమునందు మీరు నిలిచి ఉంటే, నిలిచిన వారైతే నిజముగా నా శిష్యులై ఉండి సత్యమును గ్రహించగలరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. అప్పుడు ఏమన్నారు వారు? మేము ఎన్నడూ ఎవరికి దాసులుగా ఉండలేము. అంటే భౌతిక సంబంధంగా దాసులుగా ఉండడా లేదని తర్వాత సంగతి అండి. మరి ఆత్మీయ జీవితంలో పాపానికి, ఆత్మీయ జీవితంలో అసత్యానికి, ఆత్మీయ జీవితంలో ధనాపేక్షకు, ఈర్ష్య, అసూయ, ద్వేషాలకు బానిసలు వాడు పంపించబడ్డాడు. కొంతమందిలో పెద్ద పెద్ద పాపాలు ఉన్నాయి, మంచిగా ఉంటుంది. మంచిగా అంటే అవతల వాడు మంచి అయితే ఓర్వలేదు, అవతల వాడు బాగుపడితే ఓర్వలేక, వాడు సంతోషంగా బ్రతికితే ఓర్వలేదు. దేవుడు బిడ్డారా, మనము స్వాతంత్రము నుంచి ఏమో చొప్పున నడవడానికి పిలువబడిన వారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉన్నాడు అక్కడ స్వాతంత్రం ఉందని అర్థమైంది. ఆ స్వాతంత్రం నుంచి ఏమో కలిగినటువంటి ఒక ధర్మశాస్త్రంలో ఉన్నది అక్కడ పౌలకి. ఇంత అద్భుతమైనటువంటి మాట అంటే, మరి ఎబ్రాయిలు రాసినటువంటి పత్రికలో ఒక కాలము వచ్చుచున్నది ఏంటంటే, అప్పుడు నేను ఏం చేస్తానంటే వారి మనస్సుల మీద నా ధర్మశాస్త్రంలో రాస్తాను. 8వ అధ్యాయం 8వ అధ్యాయం 8వ వచనంలో, అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలా చెప్పుచున్నాడు, ప్రభు ఇట్లా నేను ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ నేను కొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తులో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించడానికై వారికి చేయబట్టుకున్న దినం వంటిది. దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏదైనా వారి నా నిబంధనను వినలేదు, నా నిబంధనను విలువలేదు గనక నేను వారిని అలక్ష్యము చేసింది అని ప్రభు చెప్పుచున్నాడు. ఆజ్ఞములైన తర్వాత ఇశ్రాయేలు వారితోనూ నేను చేయబో నిబంధన ఏమనగా, వారి మనస్సుల్లో నా ధర్మ విధులను, వారి హృదయముల మీద వాటిని, అది ఇప్పుడు మనం ఏ ధర్మశాస్త్రం పట్ల నడవాలి చెప్పండి. ఒకప్పుడు ఇశ్రాయేలు జనాంగము భౌతికంగా దేవుడు ఇచ్చినటువంటి 5 గ్రంథాలు ఉన్నాయి ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రానికి అనుగుణంగానే మనం నడవాలి. ఆశించవద్దు, లేకపోతే నరహత్య చేయవద్దు, నిర్ణయం తప్పదు, కొన్ని ఆజ్ఞలు వాళ్ళకి. ఇప్పుడు మనకి ఎక్కడైనా ధర్మశాస్త్రం, అక్షరంలో కూడా ధర్మశాస్త్రం లేదు. మనం హృదయం అనే పలకల మీద దేవుడు రాసిన ధర్మశాస్త్రం ఉన్నది. దాన్ని ఎట్లా గ్రహిస్తాం? మనం మన మనసులో రాసిందంట. దాన్ని అక్కడ ఉన్నటువంటి అగ్నిలేమిటి, అక్కడ చేయడానికి మనకు వస్తుంది. అంటే కంప్లీట్గా మన పరిశుద్ధాత్మ దేవుడు పంట మీదకి వచ్చినప్పుడు మాత్రమే ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి మనం జీవించగలం. అది స్వాతంత్రం నుంచి ఏమని చెప్పిన నడవడం అంటే. దేవుడు బిడ్డలారా, చాలా మందికి ఈ కనబడుతున్న వాక్యానుసరంగా బతకడమే కష్టం. వాక్యంలో దేవుడు చెప్పిన కదండి, ప్రార్థన చేయండి, లేకపోతే స్వార్థ పొరుగు వానికి అన్యాయం చేయాలి, మోసం చేయాలి, అబద్ధాలు మాట్లాడాలి, ఇవే రాజు జీవితం నమ్మకం ఉన్నారు. ఇవే సాధ్యమైతే లేదు. మీరు నోటితో పలుకుతున్నారు కానీ వాళ్ళు ప్రవర్తించడం లేదు. దేవుడు బిడ్డలారా, ఈరోజు ధర్మశాస్త్రం లేదు, లోపల వేషధారణ చాలా మంది ఉన్నారు. లోపల దేవుడి ధర్మ విధులు, ధర్మశాస్త్రం ఆయన మనసులో రాయబడ్డప్పుడు అది అక్కడి నుంచి మనల్ని గర్తిస్తూ ఉంటాయి, హెచ్చరిస్తూ ఉంటాయి. తప్పు చేస్తున్నప్పుడు ఇది తప్పు తప్పని అలారాలు పోతుంటాయి. అక్కడి నుంచే ఉంది సార్. అంతా మన మనసులో రాసేసిన దేవుడు. భౌతిక సంబంధమైన ధర్మశాస్త్రాల్లో సాతాను పాడు చేస్తున్నాడు కదా. ధర్మశాస్త్రం హేతువు చేసుకొని సకల విధములైనటువంటి పాపములు నాయందు అపవాది పుట్టించాడు. కాబట్టి ఇప్పుడు ఇక దేవుడు వీటి మీద ఆధారపడతలేడు, మనసులో రాసిన ధర్మశాస్త్రం మీద ఆధారపడతాడు. కాబట్టి సాధన చేసినంటే మన మనసును చెరపడానికి వచ్చేస్తాం. అవ మనస్సును మోసపించినట్టు ఒకవేళ మీ మనసులో అపవాది చెప్పునేమో. కాబట్టి దేవుడు బిడ్డలారా, మన మనసును ఎందుకు కాపాడుకోవాలి, మన హృదయం ఎందుకు కాపాడుకోవాలంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడి చేత రాయబడ్డ ధర్మశాస్త్రం ఉన్నది. దేవుడు ధర్మశాస్త్రం మన మనసులో రాసి ఆయన. దట్స్ వై వి షుడ్ ప్రొటెక్ట్ అవర్ మైండ్ అండ్ అవర్ హార్ట్.
చాలా మంది ఆత్మచేత నడిపించబడడం మనకు తెలియదు. మన కొన్ని ప్రేరణను దేవుడిస్తారు లోపల నుంచి. మీకు ఉపవాసాలు మీ పరామర్శ దగ్గర ఆయన శివార్త పిలుపు కట్టి వచ్చింది. అక్కడి నుంచి వచ్చింది ఆదేశం. పౌరులకు అక్కడి నుంచి వచ్చింది. నా మనస్సాక్షి నాకు సత్యంగా చెప్తున్నాను. దేవుడు వెళ్ళాలా ఈరోజు స్వాతంత్రం నుంచి నియమము చొప్పున మాటలాడవాలని అంటే అర్థమైంది. అక్కడి నుంచి వస్తున్నటువంటి ఆ ధర్మశాస్త్రం ఇస్తున్నటువంటి మాటలే మనం లోకంలో మాట్లాడాలి. అదే రీతిగా మనం ఏం చేయాలి? ప్రవర్తించాలి. అడుగుదాం. పరిశుద్ధాత్మదేవ, మరి భారతదేశంలో ధర్మశాస్త్రం రాయబడ్డది. ఎగ్జాంపుల్ రాజ్యాంగం మనకు దేశానికి ధర్మశాస్త్రం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం అంతా ఇంప్లిమెంట్ కాలేదు. రాష్ట్రంలో అట్లా మూలపడింది భారత రాజ్యాంగం అంతా. మరి 1947లో మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ 1950లో మనం ఏం చేసుకుంటున్నాం? రిపబ్లిక్ డే చేసుకుంటున్నాం. ఎందుకు అంటే అప్పుడు అమల్లోకి వచ్చింది. అట్లా మన మనస్సులో మన హృదయాల్లో ధర్మశాస్త్రం ఉన్నది. అమల్లోకి వచ్చిన తెలియదు మన సంతోషాన్ని ఇస్తాం. రాయబడి ర్యాష్ పెట్టింది దాన్ని అది అమలు చేస్తలేమంటాము. ఆ ధర్మశాస్త్రం కొందరు అమలు చేయక అర్థం చెప్పింది. అలా అమలు పరిచింది. నువ్వు ఏ ధర్మశాస్త్రం అయితే నా మనస్సులో నా హృదయాలు రాసినావో అది అమలు పరచండి. ఆ ప్రకారంగా జీవించడం శక్తిని దయచేయాలి. నడిపింపు నాకు పరిశుద్ధాత్మ ద్వారా అక్కడి నుంచి కలుగునుగా. కానీ మనము పరిశుద్ధాత్మ నియమం బట్టి అవ్వడానికి ప్రదర్శించుకుందాం. దేవుడి కొద్ది మనకు అభివృద్ధిలో ఫలింపచేయని దాకా స్తోత్రం తండ్రి. తగిన మాత్రం ఫలింపచేయని దాకా వేరొక నియమము ఉన్నది. అది స్వాతంత్రం నుంచి నియమము. ఆ ధర్మ విధులు మా హృదయంలో ఉన్నాయి, మా మనస్సులో రాయబడ్డాయి. మీరు రాసిపెట్టే రక్షణ పొందిన దినానే మా యొక్క మనసుల మీద, ఆ హృదయాల మీద పరలోక ధర్మశాస్త్రం రాయబడింది. కానీ అమలుపరచలేకపోతున్నాను. శుభాత్మ ద్వారా మీరు ఆ ధర్మశాస్త్రం అమల్లోకి తీసుకుని వెలుగులోకి తీసుకుని ఆ రీతిగానే మేము మాట్లాడాలి. ధర్మశాస్త్రము పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మలో కలిగిన ధర్మశాస్త్రాన్ని బట్టి మేము జీవించాలి. స్వాతంత్రం నుంచి నియమము చొప్పున నడుచుకున్న వారిని పోలి మాట్లాడాలి. అలాగే మా జీవితం ఉండాలి. దైవమా, మీరు మాకు పలికించినటువంటి సంతోషం స్తోత్రాలు. మరలా రేపటి దినంలో మీ సందర్భాల్సిన పర్యంతం మీకు మీ సన్నిధి మీ కాపుదల ప్రొటెక్షన్ పరిశుద్ధాత్మ ద్వారా ప్రత్యేకంగా మా హృదయాల్లో రాయబడ్డ దేవుని శాసనములు అమలుపరచండి. పరిశుద్ధాత్మ ఆ రీతిగా ప్రవర్తించడం శక్తిని మీరు మాకు దయచేసుకుంటున్నాము. చీకటి విరాత్మకర దైవ శక్తులు వేస్తున్న నామంలో గద్దిస్తూ బంధిస్తున్నాం. మీ ప్రసన్నత మీ కాపుదల నిండుగా మాకు, మా సంఘస్థులకు, అందరికీ మహిమా ఘనత ప్రభావంలో విరేపులు వేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. ఏసు రక్తమే ఏసు నామానికి వారికి దీవానికి క్రియలకు అనంత పూర్ణ ఆశ్రమము కలగడం.